మోకాలు నొప్పికి కేవలం మోకాలు మార్పిడి చికిత్సనే అందుబాటులో ఉందని చాలా అపోహ ఉంది. అది నిజం కాదు. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే మైల్డ్ స్టేజెస్‌లో లేదా మోడరేట్ స్టేజ్‌లో మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళకి కొన్ని అత్యాధునికమైన ఇంజెక్షన్ థెరపీస్ లేదా సూది మందులు అందుబాటులో ఉన్నాయి. అవి 5 రకాలు. సో మొట్టమొదటిది వచ్చేసి స్టెరాయిడ్ ఇంజెక్షన్. సో మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి, వాపు ఉన్న వాళ్ళకి, కాస్త దూరం కూడా ఎక్కువసేపు నడవలేకపోయిన వాళ్ళకి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన 1-2 రోజుల్లోనే వాళ్ళకి మోకాలు నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే ఇది కేవలం 6-8 వారాలే పనిచేస్తుంది. స్టెరాయిడ్ ఇంజెక్షన్ కాకపోతే ఒక జాగ్రత్త ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఈ ఇంజెక్షన్స్ లైఫ్ లాంగ్ మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోకూడదు. అంటే కేవలం 2 లేదా మ్యాక్సిమం 3 ఇంజెక్షన్స్ కంటే ఒక మోకాల్లో తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అక్కడ లోకల్గా ఎముకలు పలచబడే అవకాశం ఉంది. దాంతోపాటు మోకాల్లో చీము వచ్చే అవకాశం ఉంది. సో 3 వరకు కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. ఎక్కువగా ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోకపోవడం మంచిది. రెండో రకం వచ్చేసి మోకాళ్ళలో గుజ్జు ఇంజెక్షన్స్. అవి 2 రకాల్లో అందుబాటులో ఉన్నవి. సో ఒకటి లో మాలిక్యులర్ వెయిట్ హైయాలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్, దాంతోపాటు రెండో రకం హై మాలిక్యులర్ వెయిట్ హైయాలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. సో ఈ హైయాలురోనిక్ యాసిడ్ అనే పదార్థము మనకి మోకాల్లో ఉన్న జిగురు ఏదైతే సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఏదైతే ఉంటుందో దాంట్లో పదార్థమే ఈ హైయాలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. సో ఈ హైయాలురోనిక్ యాసిడ్ అనేది మనకి వేరియస్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. బ్యాక్టీరియా నుంచి ప్రిపరేషన్స్ కానివ్వండి, లేదా జంతువుల నుంచి ప్రిపేర్ చేసిన ఇంజెక్షన్స్ కానివ్వండి, మనకి అందుబాటులో ఉన్నవి. అదే లో మాలిక్యులర్ వెయిట్ అయితే కనుక మాత్రం మనం వారానికి ఒకటి చొప్పున 4-6 వారాలు మనం మోకాళ్ళలోకి ఎక్కించాల్సి ఉంటుంది. అదే హై మాలిక్యులర్ వెయిట్ ఇంజెక్షన్స్ అయితే మాత్రం సంవత్సరానికి లేదా 8 నెలల నుంచి సంవత్సరం పనిచేసే ఒక ఇంజెక్షన్ ఒకేసారి ఎక్కిస్తే కనుక మాత్రం సరిపోతుంది. సో ఈ ఇంజెక్షన్స్ పనిచేయడానికి ఒక 6 వారాలు టైం తీసుకుంటుంది. ఒక 10-15% మందికి పెద్దగా ఇచ్చిన ఉపయోగం ఉండదు. పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి మాత్రం ఈ ఇంజెక్షన్స్ పెద్దగా పనిచేయవు. స్టేజ్ 1, స్టేజ్ 2 వాళ్ళకి ఇస్తే మాత్రం ఈ గుజ్జు ఇంజెక్షన్స్ అనేది లూబ్రికేషన్కి మోకాళ్ళలో బాగా పనిచేస్తాయి. అదే ఇప్పుడు కొత్తగా మన పరిశోధకులు కనిపెట్టింది ఏంటంటే ఈ గుజ్జు ఇంజెక్షన్స్ ఇస్తే కనుక మాత్రం మనకి మోకాళ్ళలో సైనోవియల్ మెంబ్రేన్ అనే పొర ఉంటుంది. ఆ పొర నుంచి కొత్త జిగురు కూడా ఇది స్పందించి కొత్త జిగురు కూడా ఫామ్ అయ్యేదానికి తోడ్పడుతుంది అనేది పరిశోధకులు తేల్చారు. మూడో రకం ఇంజెక్షన్ వచ్చేసి పిఆర్పి ఇంజెక్షన్. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ అనేది మనం ఏదైతే బ్లడ్ నుంచి ప్లేట్లెట్లు అనే కణాలు తీసుకొని సెంట్రిఫ్యూజ్ అనే మెషిన్ ద్వారా ఈ కణాలను ఐసోలేట్ చేసి మోకాళ్ళలోకి ఎక్కించడం జరుగుతుంది. సో ఈ పిఆర్పి థెరపీ అనేది మనం 3 సెషన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఒక ఫస్ట్ సెషన్ ఇస్తే నెక్స్ట్ ఇంజెక్షన్ 3 వారాల తర్వాత ఆ నెక్స్ట్ సెషన్ ఈ రోజు నుంచి లెక్క వేస్తే 6 వారాలకి ఎక్కించాల్సి ఉంటుంది. సో ఈ ప్లేట్లెట్లు అనే కణాలు ఏదైతే యూజువల్గా మనకి ఎక్కడైనా చర్మం మీద గాయం పడితే గాయం మానడానికి ఏదైతే కారణమో అవే ప్లేట్లెట్లు అనే కణాలు. సో అలాంటిదే మనం బ్లడ్లోంచి కణాలు ఇవి ప్లేట్లెట్లు తీసుకొని మోకాళ్ళలోకి ఎక్కించడం ద్వారా ఎక్కడైతే మనకి డ్యామేజ్ ఉందో మోకాల్లో ఈ ప్లేట్లెట్ అనే కణాలు ఆ స్థానానికి చేరి ఈ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి తోడ్పడతాయి. ఇంకా లేటెస్ట్గా వచ్చేసి ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ అనగా మూల కణాల చికిత్స అందుబాటులో ఉంది. సో ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది కూడా 2 రకాలు. ఒకటి మనకి తుంటి పై భాగాన ఇలియాక్ క్రస్ట్ అనే బోన్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఈ బోన్ మ్యారో లేదా ఎముక మధ్య నుంచి మనం చిక్కటి ఈ పదార్థం తీసుకొని ఎముక మధ్యని సెంట్రిఫ్యూజ్ అనే మెషిన్లో పెడితే కనుక మాత్రం మనకి స్టెమ్ సెల్స్ లేదా మూల కణాలు మనకి ఐసోలేట్ అవుతాయి. సో ఈ మూల కణాలు అనేది కూడా మనం మోకాళ్ళలోకి ఎక్కించడం జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీ కొద్దిగా 6 నెలల నుంచి 9 నెలల టైం తీసుకుంటాయి ఈ కణాలు అనేది కార్టిలేజ్ని రిపేర్ చేయడానికి. ఇప్పుడు ఇంకో రకం స్టెమ్ సెల్ థెరపీ వచ్చింది. అదేంటంటే మన బాడీలోంచి కొవ్వు పదార్థం తీసుకొని ఆ ఫ్యాట్ నుంచి కూడా ఈ మూల కణాలు ఐసోలేట్ చేసి మోకాళ్ళలోకి ఎక్కించడం జరుగుతుంది. సో ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది బోన్ మ్యారో నుంచి తీసుకుంటే మాత్రం కాస్త ఏదైతే సెల్స్ తక్కువ అయినా కూడా వాటి పనితీరు సామర్థ్యం కాస్త ఎక్కువగా ఉంటుంది. అదే ఫ్యాట్లో అయితే కనుక మాత్రం వాటి కణాలు సంఖ్య అనేది ఎక్కువ ఉన్నా వాటి సామర్థ్యం కాస్త తక్కువగా ఉంటుంది. ఇంకా లేటెస్ట్గా వచ్చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది కూడా మన బ్లడ్లోంచి శాంపుల్ తీసుకొని ఒక మెషిన్లో పెడితే మాత్రం ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కూడా మన దగ్గరికి అందుబాటులో ఉండి మోకాళ్ళలోకి ఎక్కిస్తే కూడా ఈ కార్టిలేజ్ అనేది రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా చివరిది వచ్చేసి కాంబినేషన్ థెరపీ. అంటే ఈ కాంబినేషన్ థెరపీ అనేది ఈరోజు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే రోజు మూల కణాల చికిత్స, దాని తర్వాత 4 వారాల తర్వాత ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో కాంబినేషన్ థెరపీ ఇస్తే కనుక మాత్రం ఇంకా రిజల్ట్స్ అనేది కాస్త ఇంకా బెటర్గా ఉంటాయి. సో ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్. పేషెంట్ ఉదయాన్నే తీసుకొని వెంటనే ఒక 20 నిమిషాలు అరగంట సేపు అబ్జర్వేషన్లో ఉండి వెంటనే వెళ్ళిపోవచ్చు. బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. కాకపోతే 5 నుంచి ఒక 7 రోజులు కొద్దిగా మెట్లు ఎక్కడము, కొద్దిగా ఎక్కువ స్ట్రెయినస్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటే మాత్రం ఈ నొప్పి వాపు రాకుండా ఉంటాయి.